3 ఎకరాలు ఉంది. ఎట్లా నడుస్తుంది మరి పనులు? ఇక పనులు నడుస్తున్నాయి, నాటు పెడుతున్నాం. ఇక కూలీలకు మస్తు 600-700 పడుతున్నాయి కూలీలు. ఈయన రైతు బంధు బంద్ చేసిండు, 2 పంటలు బంద్ అయిపోయింది. 6 హామీలు ఇచ్చిండు, అందులో 3 ఇస్తుండు. ఏమేమి ఇస్తుండు? ఏది అది కరెంటు మాఫ్ చేసిండు, ఈ బస్సు పిరి పెట్టిండు, ఒకటి గ్యాస్ 500 కానీ ఇచ్చిండు. కొందరు పడుతున్నాయి పైసలు, పడతలేవు. ఇక ఏది లేదు అంతే. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలో 3 వేస్తున్నాయి అంటున్నావు. ఇప్పుడు రైతు బంధు పడతలేదు అంటున్నావు. కేసీఆర్ ఉంటే 5,000 ఇస్తాను, నేనైతే 7,000 ఇస్తాను. మరి 7,000 వచ్చినాయా? 7,000 లేవు, 7 రూపాయలు లేవు, మొత్తమే లేవు. ఆడలోకి 2,000 ఇస్తాడు, అవి లేవు. రైతు బంధు మేము నాట్లు వేస్తాడు మంచిగా అందుకునేది కలుపుకుల్లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇక ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, మరి ఇబ్బంది అవుతుంది ఏమన్నా పెట్టుబడికి? ఇక పెట్టుబడికి ఈడాడ గుంజుకొస్తున్నాము, అప్పు చేస్తున్నాం, తెచ్చి పెట్టాలి. ఈ గత 6-7 ఏళ్ళలో అప్పు చేసినావు పెట్టుబడి విషయంలో? పెట్టుబడి కలుపుకులు అయితే బరాబర్ అందినేవి రైతు బంధు. అబ్బా ఇప్పుడు అప్పు చేసేది 3 ఎకరాలకు నాకు మస్తు అయ్యేది కలుపుకులు ఆ పైసలతోటి. ఇక ఇంత మందు మోకు మేము చల్లుకునేది. పింఛన్ వస్తుంది ఏమన్నా? మొన్న నుంచి వస్తుంది, 2,000 వస్తుంది. 4,000 అన్నాడు కానీ ఇక 2,000 వస్తుంది. 4,000 సైడ్ చూస్తున్నా, మరి చూస్తలేవా? ఏమో నీకెంతుంది పొలం? నాకేం లేదు, మా నాయన పేరు మీద ఉంది. మొత్తం 9 ఎకరాలు ఉంటుంది. 9 ఎకరాలు ఇద్దరం. రైతు బంధు పడుతుందా మరి? రైతు బంధు ఎన్నడో పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు వేస్తాడు అనుకుంటే అది కూడా పోయింది. కేసీఆర్ ఇచ్చేది అప్పుడు ఇచ్చిండు ఒకసారి. ఇప్పుడు గతంలో 5,000 ఎకరానికి 5,000 వస్తున్నాయి, పెట్టుబడికి మంచి సాయం అందింది కదా. ఇప్పుడు మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఏ విధంగా ఉంది? ఇంకేముంది, కష్టం చేయాలి, అల్లకెళ్ళ తీయాలి, పెట్టాలి. మళ్ళీ అప్పే మరి ఇంకేముంటది. ఏమన్నా రుణం ఉండేనా దానికి? పంటకు ఉండే రుణం. ఎంత ఉండే? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉండే. అది మాపైందా మరి? ఇంకా అది ఏమో మా పెద్ద మనుషులకి ఎరకదు. మన పేరు మీద భూమి లేదు కదా. కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఇక పాలన ఏముంది, వెంకటి కాలం వచ్చింది. మళ్ళా ఎందుకు కాంగ్రెస్ వెంకటి కాలం వచ్చింది అంటున్నావు? మరి ఇంకేముంది చెప్పు. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇవ్వపోతుంది. అది పింఛను 4,000 ఇస్తా అంటే 2,000 ఇస్తుంది. ఈ రోజులు అయితే అది నాటేయవలసింది వాన పడితే. ఇప్పుడు ఈయన అతికి పెడతాడేమంటే ఇక నాటేయాలి, దున్నాలి. ఇప్పుడు ట్రాక్టర్ ఉంది నాకు, పులివిల్స్లతోనే ఉంది, తెచ్చి దున్ని నాటేస్తే అయిపోతుంది రోడ్డు మీద. ఇక మరి మీ 4 మంచి మంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు కానీ ఎవడుంటే బీకిండు గానే ఉంది, అంత గొంగడ ఆనే ఉంది. ఇప్పుడు చూడు, నువ్వు పోతాందుకు కూడా ఇబ్బంది, బైక్ పోతాందుకు కూడా ఇబ్బంది ఉంది. ఈ వాన పడ్డదనుకో అస్సలు ఇక మంచి ఇట్లా నాటేయచ్చు. ఇప్పుడు రోడ్ల మీద అబ్బా సిమెంట్ రోడ్ మీద పంట పండుతుంది మరి ఇట్లా మట్టి రోడే అట్లున్నది. నాటే ఇంకా వరేస్తే ఆడోళ్ళు కూడా ఇప్పుడు ఏమంటే కూడా వేస్తట్టు. మరి 6 గ్యారెంటీలు అంటుళ్ళు, ప్రజాపాలన అంటుళ్ళు, నీకేమనిపించింది? ఏది గ్యారెంటీ ఉన్నా గానే ఉన్నది. ఇప్పుడు ఒక బస్సు అయితే మంచి ఎక్కి ఆడోళ్ళకి అయితే మంచిగా ఉంది, మగోళ్ళకి అయితే మళ్ళీ ఏడుంది గానే ఉంది. నేను అసలు బస్సు ఎట్లుంది కూడా తెలియదు. నేను బస్సు అయితే ఎక్కలే. సీట్ ఇంకొక సీట్ మొత్తం ఇంకా అయినా ఆడోళ్ళే, ముంగటైనా ఆడోళ్ళే. టికెట్ తీసుకున్నా కదా, స్థలమే లేదు. నీవేడ కూర్చొని ఇస్తారు వాళ్ళు, కూర్చునే ప్రసక్తి లేదు. అయితే ఇప్పుడు సరే ప్రభుత్వం బోనస్ అదో ఏదో 200 పెంచింది. ఇత్తనం పొట్లకు 1 కిలోకి 500 రూపాయలు పెరిగినాయి. ఇత్తనం పొట్లు పెరిగి ఉంది, అదే ఉందా అని వడ్లు అన్నేరి 7 కటింగ్లు అడిగి మిల్లు కాడికి పోగానే ఒడ్లు జోకుతప్పుడు. ప్రభుత్వం జోకిందా లేక ఇట్లా దళాలైనా మధ్యలో? ప్రభుత్వమే ప్రభుత్వం వాళ్ళే. మనం ఇక లాస్ట్ కి కటింగ్ కాడికి ఎత్తినాం. ఇక ఎంతో పోనీరా నాయన అని ఎత్తిమి. అబ్బా ఇక ఆయన మనం సన్నగింజ పెట్టలేదు, అది ఇక అన్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు సన్నొడ్లు మేము చెప్పినవి పెడితే ఇస్తాడు వాడు. అంతే చెప్పినా పెడుతున్నావు ఇప్పుడు. ఇంకేడ పెడతామా ఇక ఈ నాకేడ అంతే. ఇప్పుడు వండాయి అక్కడ ఏమున్నా దొడ్డు రకమే, దొడ్డు రకమైనా ఏమున్నా లెవెల్ని ఆలని బతికే లెవెలి పట్లేదరు వాళ్ళని. పట్లేదరు అప్పుడు 1,200 దళాలని, పట్లేదరు అప్పుడు 1,200 ఉండే, ఇప్పుడు 1,500 అయింది. గుల్కలు 400 ఉండే, 700 అయ్యింది. ఇతర పొట్లు 900, 950 ఉండే, 1,500, 2,000. 2,000 కూడా ఇతర పొట్టు దొరకదు. ఒక ప్యాకెట్ 3 కిలోలకి 2,000. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే రైతు బంధు కన్నా రైతు బోనసే ఎక్కువ వస్తుంది రైతులకు అంటుంది. ఇంకా మాకైతే ఇంకా సౌరాలకి గడాలకి వస్తుంది. రైతు బోనస్ సన్నోడ్లకు అన్నాడు. సరే సన్నోడ్లు కొంతమంది పడదని చెప్తారు, కానీ సన్నోడ్లు అయితే మా మూసి కింద వెళ్ళి మేము పెట్టలేము. ఇక్కడ పెట్టాము, ఎందుకంటే ఇక్కడ మూసి అంతా మూసి కెమికల్. ఈ కాజీగాడుకు బట్టే వీలు కాదు. మూసి అయితే వాతావరణానికి మూసి కింద సన్నోడ్లు అయితే వెళ్ళాయి. ఈ దొడ్డు కూడా చాలా పోయినసారికి ఇప్పటికీ మనిషికి 1,50,000, 2,000, 1,00,000 రూపాయలు రాసు ఇప్పుడు వడ్లు. ఈసారి వడ్లకు ఏమున్నా మధ్య దళాలని, రైస్ మిల్లులని, ఈ బిజినెస్ దారులను వాళ్ళని బతికే వచ్చింది. కానీ
ఇంకా అయ్యేతే అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? అది ప్రజా తీర్పు, ప్రజల తీర్పు. ఇంకా దళాల పాలన అంటే మళ్ళీ పోవాల్సింది. ఇంకా నేను తీర్పు అనేది విమర్శించాను. ఒక వ్యక్తిని విమర్శించే మనకు అర్హత లేదు. సరే ఏదున్నా ఏడున్నది గానే ఉన్నది. నేను పార్టీ విషయం లేదు, నచ్చిన వ్యక్తికి, నా పార్టీకి ఇక్కడ కాదు, గుర్తింపు కాదు. నేను ఏ పార్టీకి వ్యక్తి ఎవడు మంచిగా చేస్తాడు అని చూసేస్తావు, ఆయనకి నేను వేస్తా. కానీ ఈ పార్టీ అని ఈయనకి జెండా పట్టుకొని తిరగా, ఆ పార్టీ అని ఆ పార్టీ జెండా పట్టుగా. వ్యక్తి మంచిగా ఉండే ఎవరైతే వేస్తాడో అనుకుంటున్నాం, ఎవరు వేసినా అది ఏడున్నది గానే ఉన్నది. మాకు పెద్ద ఇవి ఇంకొకటి ఇల్లు అన్నారు, ఇల్లు కూడా అది రూపాయల చారన్న, అది పైరవి ఇస్తా అంటున్నాడు. అది పైరవి. ఈయన ఈయన అడిగితే గ్రామ లీడర్గా ఈయన కాదే గాని దగ్గర ఓ గాని దగ్గర పోయి కానీ నీకు ఇస్తున్న పాటు నా ఇల్లు చూస్తే పెంకలే కింద ఉసిపోయినాయి, కింద పడ్డాయి. ఇంకా మనం చెప్పొద్దు. ప్రజా పరిపాలన అన్ని పెట్టినాం. పోంగ ఏ ప్రజా పరిపాలన, ఏ ప్రజా పరిపాలన అధికారి వచ్చి ఎవడు సమాధానం చెప్తలేడు. ఇంకా వాళ్ళకు సీట్ల మీద కూర్చోవాలి, మీరు నిలబడి చెప్పాలి. ఆడ ఏ ప్రజా పరిపాలన ఏమున్నది, ఎవరు చెప్పినా ఏం మంచిగా లేదు. ఇంక ఎప్పుడు ఏది లేదు, ఏ కాదు. అంతా అంతా రెడ్ల కాలం ఉంది. 3 ఇళ్ళున్నా రెడ్లదే నడుస్తుంది. ఎక్కడ పోయినా ఎమ్మెల్యేలు అయినా ఎంపీ అయినా బీసీకి అనేది క్యాండిడేట్. ఒక్క బీసీ చైర్మన్ ఉంటే 12 తిప్పలు పెడుతుర్రు. చైర్మన్ మా చైర్మన్ ఉంటే చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ ఉంటే 12 తిప్పలు పెడుతుర్రు. అంతా రెడ్ల పరిపాలన. నీ ఏడుకు పోయినా ఇవ్వని సాగినారు. ఆడ ఒక్కిళ్ళున్నా 10 మందిని బెదిరిస్తున్నాడు. అంతే ఉన్నది. కానీ ఇతరమైన న్యాయం అనేది లేదు, ఇప్పటి కూడా లేదు. ఇప్పుడు కూడా సరిగా భవిష్యత్తులో ఇంకా రేవంత్ రెడ్డి ఇప్పటికో సంవత్సరం అవుతుంది. మన సంవత్సర దినోత్సవం కూడా చేసుకుంటారు వాళ్ళు. సరే చేసుకుంటే చేసుకోవచ్చు, చేసుకుంటారు. ఇప్పటి నుంచి అయినా మంచిగా చేస్తే ఎవరికేం కాదు, లేకపోతే ఏడుకోవాలన్నా గాడికే పోతుంది. ఇంకా గొంగడి చెప్పమ్మా, నీకు 2500 వస్తున్నాయా? ఏ వస్తలేవు అయ్యా, పథకం కింద ఏ వస్తలేవు. మళ్ళీ ఏంది చీరలు ఇచ్చేది, ఆయన బతుకమ్మ చీరలు ఇచ్చేది, అవిటికి 500 వేస్తా అన్నాడు, అవి వేస్తలేడు. పింఛన్లు 4000 5000 అండ్రి, ఏ వేస్తలేడు నాయన. ఏమిటికి ఆయన గెలిచి ఏమిటికి గెలిచకేమిటి. నువ్వేం చేస్తుంటావు? మేము ఎరకలున్నాం నాయన. ఓటేసినావు? వేసినా ఎవరికో నాకు తెలిసి చదువు వస్తుందా మన్ను వస్తుందా చెప్పినోనికి అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే అన్ని మంచి ఆదుకుంటా అంటాడు. 6 గ్యారెంటీలు అన్నాడు, నీకు ఉత్సవాలు పెట్టిండు. 2000 చెప్పించి 4000 ఎత్తాడు. తులం బంగారం అన్నాడు. దండగా ఎవరికి రాలే, ఏ కన్నా కూడా వేయలే. దాంట్లో వేస్ట్ అన్ని ఆయన అనేది కూడా. ఎవరు? రేవంత్ రెడ్డి అంటే అట్లా ఇష్టపడితే మీకోసం మహిళల కోసం మంచి పనులు ఏమిచ్చిండు మరి ఆయన? మాకు ఏమి ఇయ్యలే. ఏమన్నా ఇస్తానన్నా అనకపోదు. మేము ఏది చేసేది ఏం చేస్తుండ ఆయన? ఏం చేస్తలేడు.